గ్రేటర్ హైదరాబాద్ లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియలో పలు కీలక నిర్ణయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎస్ఐఆర్ పూర్తయిన ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్స్ హైదరాబాద్ లోను ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పిస్తున్నారు. అయితే వాటిని ఆన్లైన్లో నమోదు చేసే టైంలో సాఫ్ట్వేర్ తిరస్కరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక వ్యక్తికి దేశంలో ఒకే చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలనే ఎన్నికల సంఘం నిబంధనలు అమల్లో భాగంగా ఓటర్ల వివరాలు గుర్తించేలా సాఫ్ట్వేర్ డిజైన్ చేసింది ఎన్నికల సంఘం. ఈ పరిణామాలు గ్రేటర్లో డబుల్ ఓట్ల వ్యవహారంపై కొత్త చర్చకు దారితీశాయి. గ్రేటర్ పరిధిలోని వేలాది పోలింగ్ బూత్లలో ఇలాంటి ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల సర్ ప్రక్రియ పూర్తయిపోయింది. మరికొన్ని చోట్ల మ్యాపింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లో ఓటు నమోదై ఉన్న కొందరు హైదరాబాద్ లో కూడా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పిస్తుండగా వాటిని ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో సాఫ్ట్వేర్ గుర్తిస్తోంది. ఇప్పటికే మరో చోట ఓటు మ్యాపింగ్ అయిందని చూపిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్న సందర్భం కనిపిస్తోంది. దీంతో అలాంటి ఫారాలను బూత్ లెవెల్ అధికారులు సంబంధించిన ఓటర్స్ కు తిరిగి ఇస్తూ వారి ఓటు ఇప్పటికే నమోదై ఉందని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే ఇలాంటి ఫారాలు కూడా వచ్చాయని సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పట్టణ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా ఓటు హక్కు ఉన్న కొందరు హైదరాబాద్లో తమ ఎస్ఐఆర్ ఫారాలను స్వీకరించేందుకు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే తమ స్వస్థలంలోనే దరఖాస్తు చేశామని, అక్కడే ఓటును కొనసాగిస్తామని చెబుతూ ఖాళీ ఫారాలను తిరిగి ఇస్తున్నట్టుగా సమాచారం. ఇక ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం దేశంలో ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా ఓటర్ జాబితాలను ప్రక్షాళన చేయడమే. ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ చోట ఓటర్గా కొనసాగడం చట్టబద్ధం కాదు. అయితే ఉపాధి, ఉద్యోగం, విద్య, ఇతర కారణాలతో హైదరాబాద్కు వలస వచ్చిన పలువురు తమ స్వస్థలంతో పాటు నగరంలో కూడా ఓటును నమోదు చేసుకున్న సందర్భాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ఒకేసారి జరుగుతుండటంతో చాలా మంది తమ స్వగ్రామం లేదా స్వస్థలంలోనే ఓటును కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అదే అంశాన్ని క్షేత్రస్థాయి ఎన్నికల అధికారులకు తెలియజేస్తున్నారు. మరోవైపు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్యూమరేషన్ ఫారాలు 50% వరకు తిరిగి రాగా మరికొన్ని ప్రాంతాల్లో 35% కూడా చేరలేదని సమాచారం. దీనికి వలసలు, ఓటర్ల మరణాలు వంటి కారణాలతో పాటు ఇతర రాష్ట్రాలు లేదా ఇతర జిల్లాల్లో ఇప్పటికే ఓటు నమోదు కావడం కూడా ఒక ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు. అటు ఆన్లైన్ ధృవీకరణ సమయంలో ఒకే వ్యక్తికి మరో చోట ఓటు ఉన్న విషయం సాఫ్ట్వేర్ కూడా గుర్తించబడుతోంది. దీంతో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా దేశంలో ప్రతి ఓటర్కు ఒకే చోట మాత్రమే ఓటు హక్కు ఉండే విధానాన్ని ఎన్నికల సంఘం అధికారులు అమలు చేస్తోంది అన్న విషయం స్పష్టమవుతోంది.